నమస్తే అండి. నా పేరు డాక్టర్ భవ్య బాయన, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, శ్రీ పూజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, హబ్సిగూడ. ఈరోజు టాపిక్ ఏంటంటే ఆయిల్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే మనం డే టు డే మన లైఫ్లో ఇట్స్ అ పార్ట్ అండ్ పార్సల్ మస్ట్ అనేది. సో ఆయిల్ అన్న వెంటనే మనకు అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే ఫ్యాట్ అన్న వెంటనే జనరల్గా అందరికీ ఏంటి ఒక డర్టీ వర్డ్లా అయిపోయింది ఇప్పుడు. అంటే ఫ్యాట్ అనేది ఒక బ్యాడ్ వర్డ్లా తయారైంది. కానీ వీ హ్యావ్ టు రిమెంబర్ దట్ ఫ్యాట్ అనేది బాడీకి ఎసెన్షియల్. ఫ్యాట్ లేనిది మనకి బాడీలో ఏం జరగదు. సో ఫ్యాట్ని డర్టీ వర్డ్ కింద చేయకూడదు. సో ఈ ఫ్యాట్లో రకరకాల ఫ్యాట్లు ఉంటాయి. అవి ఏంటివి అనేది తెలుసుకోవాలి మనం. ఫస్ట్ ఆయిల్ గురించి అర్థం చేసుకోవాలి అంటే. సో ఈ ఫ్యాట్లో ఏం రకాలు ఉంటాయి అంటే ఫస్ట్ ఏంటి, సాచురేటెడ్ ఫ్యాట్స్, అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటాం, ట్రాన్స్ ఫ్యాట్స్. దీంట్లో మీకు సాచురేటెడ్ ఏంటి, అన్సాచురేటెడ్ ఏంటి, ట్రాన్స్ ఫ్యాట్స్ ఏంటి అనేది అంత డీటెయిల్ కెమికల్ కాంపోజిషన్ తెలుసుకోవడం వల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏం లేదు. సో ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు దోస్ డీటెయిల్స్. మనకి మెయిన్గా గుర్తుండాల్సింది ఏంటంటే మనం తీసుకునే ఫుడ్లో సాచురేటెడ్ ఫ్యాట్స్ తక్కువగా ఉండాలి. అండ్ ఈ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్లో మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ కంటే బెటర్. సో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ ఉండాలి, దాంట్లో కూడా మోనో ఎక్కువ ఉంటే బెటర్, పాలీ కంటే మోనో ఎక్కువ ఉంటే బెటర్. ఇది మనం జనరల్గా వేగ్గా మనం ఒక ఆయిల్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు చూసుకొని తెలుసుకోవాల్సిన విషయాలు. ట్రాన్స్ ఫ్యాట్స్ అనే వాటి గురించి కంపల్సరీ అందరికీ తెలియాలి. ఎందుకు అంటే ఇది ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి ఎట్లా తయారవుతాయి అంటే న్యాచురల్గా అది అసలు ఆయిల్ లిక్విడ్ స్టేట్లో ఉంటుంది అనుకోండి, ఆ స్టేట్ని మార్చి మనం సాలిడ్ స్టేట్ చేస్తాం. అంటే ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి యాక్చువల్లీ బాడీకి ఎట్లా వాడుకోవాలో తెలియదు. అంటే మనకి అవి అలవాటు లేదు, మన బాడీకి వస్తే మనకి దానికి ఏదైనా బాడీలోకి వచ్చింది అనుకోండి, ఎవరు మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, గెస్ట్ వస్తారు, మళ్ళీ కొన్ని రోజులు ఉంటారు, అన్ని వాళ్ళ పనులు చేసుకొని వెళ్ళిపోవాలి. ఈ ట్రాన్స్ ఫ్యాట్ యాసిడ్ ఎలాంటి గెస్ట్ అంటే మన ఇంటికి వస్తారు, అంటే మన బాడీలోకి వస్తారు, కానీ మనకి దాంతో ఎలా వాడుకోవాలో తెలియదు, వాటికి మనం ఏం చేయాలో తెలియదు. సో లోపల మన దగ్గరే ఉండిపోతాయి, బయటికి ఎలా వెళ్ళాలో తెలియదు, ఇంకా మన దగ్గరే ఉంటాయి. సో అన్నెసరీగా ఫ్యాట్ మెటబలైజ్ అవ్వకుండా అబ్నార్మల్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. ఈ ట్రాన్స్ ఫ్యాటిడ్స్ అనేవి జనరల్గా అన్ని ఫుడ్స్లో ఇప్పుడు రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, లెస్ దాన్ 2% మెయింటైన్ చేయాలని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. కానీ ట్రాన్స్ ఫ్యాట్ యాసిడ్స్ మనం కేర్ఫుల్గా సెలెక్ట్ చేసుకుని 0 అంటే అబ్సల్యూట్గా ఉండకుండా ఉండేవి సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి ఇంకెక్కడ ఫామ్ అవుతాయి అంటే మెయిన్ కల్ప్రిట్ ఏంటి అంటే రీహీటింగ్, ఆయిల్ రీహీటింగ్, దాంట్లో ఎక్కువగా ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. ఈ విషయానికి నేను ఒక చిన్న చిట్కా చెప్దాం అనుకుంటున్నాను. రొటీన్గా మనకి ఏంటి అంటే ఇప్పుడు ఇంట్లో మీకు వడా పావు తినాలనిపించింది, పూరీ తినాలనిపించింది. సో మనం ఏం చేస్తాము, ఇంట్లో పూరీ చేసుకోవాలి అంటే ఆయిల్ వేసుకుంటాం, కళాయి నిండా ఎక్కువ ఆయిలే వేసుకుంటాము, అది బాగా మరిగించి పూరీ వేస్తారు. ఆ తర్వాత మిగిలిన ఆయిల్ ఉంటుంది చూడండి, అది మనం ఏం చేస్తాము, దాన్ని ఫిల్టర్ చేసుకొని నెక్స్ట్ టైం దాన్ని మళ్ళీ రీహీట్ చేసి మళ్ళీ పూరీ వండుకోవడానికి దాచిపెట్టుకోకూడదు. ఈ రీహీట్ చేసుకున్న ఆయిల్ని పక్కన పెట్టుకొని దాన్ని డైలీ వారి అన్నంలో పోపు వేసుకోవడానికి కానీ, లేదంటే కూరల్లో ఏదైనా కూర చేయడానికి, అంటే మీరు అంత వేడికి డీప్ ఫ్రైయింగ్కి వేడి చేస్తాం కదండి, అంత వేడి చేయకుండా వేరే వేరే వంటల్లో వాడుకోవచ్చు. అంతేగాని దీన్ని రిపీటెడ్గా డీప్ ఫ్రైకి వాడడం, మళ్ళీ హై హీట్ చేసి ఆయిల్ని మళ్ళీ రీహీట్ చేయడం వల్ల మీకు ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో మీకు సింపుల్గా అర్థమై ఉంటుంది. ఇప్పుడు నేను పూరి ఇంట్లో తినడానికి బయట తినడానికి డిఫరెన్స్ ఏంటి, అదే ఆయిల్ డీప్ ఫ్రైడ్, కానీ బయట తినడానికి ఏంటి, అది కమర్షియల్ ఆర్గనైజేషన్. సో వాళ్ళు పూరీలు మనం 2 తింటే వాళ్ళు వందల పూరీలు చేస్తూనే ఉండాలి. సో వాళ్ళ ఆయిల్ని ఏం చేస్తారు, రీహీట్ చేస్తారు. దానివల్ల దాంట్లో ఎక్కువ ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఎంతవరకు కుదిరితే అంతవరకు డీప్ ఫ్రైడ్ అవాయిడ్ చేయాలి. బట్ ఆబ్వియస్లీ డీప్ ఫ్రైడ్ అప్పుడప్పుడు పూరి వడాపావ్ అందరూ తినాలనిపిస్తుంది. కుదిరినప్పుడు ఇలా రీహీట్ చేయని ఆప్షన్స్ చూసుకోవాలి. ఆ రీహీట్ చేయని ఆప్షన్లో బెస్ట్ మన కంట్రోల్లో ఉండేది మన ఇంట్లో రీహీట్ చేయరని నమ్మకం మనం ఉంటుంది. సో ఇదొకటి వెరీ ఇంపార్టెంట్, ఆయిల్లో గుర్తుపెట్టుకోవాల్సిన వెరీ ఇంపార్టెంట్ ట్రిక్. నెక్స్ట్ ఏంటంటే ఆయిల్ని ఎట్లా ప్రొడ్యూస్ చేస్తారు, ఆయిల్ని ఎలా ప్రొడ్యూస్ చేస్తారు అనే దానికి 2 విధాలుగా ప్రొడ్యూస్ చేస్తారు. ఇదివరకు మీకు నేను కూడా మా అమ్మమ్మ, నేను చిన్నప్పుడు 4th 5th క్లాస్ మా అమ్మమ్మ రోజు మాకు కొబ్బరి చిప్పలు ఇచ్చి పంపించేది. అక్కడ పక్కనే ఒక మిల్లు ఉండేది, దాంట్లోకి వెళ్ళి ఇస్తే ఆయన కొంతసేపు ఏదో చేసేవాడు, మాకు మళ్ళీ ఆయిల్ ఇచ్చి పంపించేవాడు, ఇంటికి తీసుకెళ్ళేదాన్ని. పల్లీలు, గానుగ నూనె అంటారు, అంటే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్. దీంట్లో ఏంటి, హీట్ చేయరు. సో మిక్స్చర్ని ఫ్రిక్షన్ రుబ్బడం అని ఏదో ఒక మెథడ్లో ఫ్రిక్షన్ వల్ల ఎక్కువ హీట్ చేయకుండా ఆయిల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇలా ప్రొడ్యూస్ అయిన ఆయిల్ న్యాచురల్ ఫ్లేవర్ ఉంటుంది, ఎక్కువ కెమికలీ ప్రాసెస్ కాదు. సో ఇలా ప్రొడ్యూస్ అయిన ఆయిల్లో మీకు ఏంటి ప్రాబ్లం అంటే ఆబ్వియస్లీ బల్క్ క్వాంటిటీ ఎక్కువ ప్రొడ్యూస్ చేయలేరు.
నెంబర్ ఆఫ్ అది చేయడానికి టైం ఎక్కువ పడుతుంది. సో బల్క్ మ్యానుఫ్యాక్చర్ ఇండస్ట్రియల్ పర్పస్కి దాన్ని చేయలేరు. దీనివల్ల మీకు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అనేది జనరల్గా ఇప్పుడు కాస్ట్లీ. కానీ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ ఇస్ ద బెస్ట్ ఆయిల్ పాసిబుల్. మనం వాడడానికి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అంటే గానుగ నూనె లాంటివి మంచివి. ఒకవేళ మనకి గానుగ నూనె లేదు, ఆబ్వియస్లీ గానుగ నూనె అందరూ ఎఫర్ట్ చేయలేరు, కాస్ట్ ఉంటుంది, మన దగ్గర అవైలబుల్ ఉండదు. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే అన్ని వాటిని అంటే పీనట్స్ని ఇప్పుడు మనం ఇలాంటి కోల్డ్ ప్రెస్ చేయొచ్చు, పీనట్స్ చేయొచ్చు, నువ్వులు చేసుకోవచ్చు, సిసామ్ సీడ్స్, లేదంటే కోకోనట్ నుంచి చేయొచ్చు. కానీ కొన్ని ఆయిల్స్ ఉంటాయి కోల్డ్ ప్రెస్, అవకాడో ఆయిల్ చేసుకోవచ్చు. కొన్ని ఆయిల్ వీ కెనాట్ కోల్డ్ ప్రెస్. సీడ్ ఆయిల్స్ అంటారు ఇవి, సన్ఫ్లవర్ సీడ్స్, సాఫ్లవర్ సీడ్స్, ఇవన్నీ ఏంటంటే కోల్డ్ ప్రెస్ చేసి ప్రిపేర్ చేయలేరు, జనరల్గా కష్టం. సో జనరల్గా ఇవన్నీ ఇండస్ట్రియల్ పర్పస్కి రిఫైన్డ్ ఆయిల్ అంటారు. ఈ రిఫైన్డ్ ఆయిల్ ఇండస్ట్రీలో ప్రొడ్యూస్ అవుతుంది. రిఫైనింగ్ అనేది మంచి వర్డ్ వినడానికి, ప్యూరిఫైడ్ ఆయిల్, రిఫైన్డ్ ఆయిల్ అంటే మనకి వినడానికి అబ్బో ఏదో మంచి జరిగొచ్చిన ఆయిల్ అన్నట్టు అనిపిస్తుంది. కానీ రిఫైనింగ్ అనే ప్రాసెస్ ఏంటి అంటే ఈ సీడ్స్ని తీసుకొని గ్రైండ్ చేయడం కానీ ఆర్ హీట్ చేస్తారు, బాగా హీట్ చేయడం. ఈ రిఫైనింగ్ ప్రాసెస్లో మంచి ఫ్యాట్స్ని డెస్ట్రాయ్ చేస్తుందని నేను ఇందాక చెప్పాను, ఫ్యాట్లో చాలా ఉంటాయి వెరైటీస్ అని. దీంట్లో వేడికి తెలియదు మంచి ఫ్యాట్ని డెస్ట్రాయ్ చేయాలా, చెడు ఫ్యాట్ని డెస్ట్రాయ్ చేయాలా అని, అన్ని అట్లే డెస్ట్రాయ్ చేస్తుంది. ఇలా దీంట్లో ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్క హీట్ని తట్టుకుంటుంది, కొన్ని తట్టుకోలేవు. కొన్ని ఏంటంటే బాగా పాడైపోయి వాసన రావడం స్టార్ట్ అయ్యింది ఆయిల్. ఇలా వాసన వచ్చిన ఆయిల్ ఆబ్వియస్లీ బయటకు ఇవ్వలేదు కదా. సో ఇప్పుడు దీన్ని కలర్ మారడం, బ్లాక్ కావడం, వాసన రావడం వస్తుంది. కాబట్టి దీన్ని ఇప్పుడు ప్యూరిఫై చేస్తారు. ఎట్లాగా బ్లీచింగ్ చేస్తారు. అండ్ ఆల్రెడీ న్యాచురల్గా ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ డెస్ట్రాయ్ అయిపోతాయి కాబట్టి యాంటీ ఆక్సిడెంట్స్ ఆర్టిఫిషియల్గా యాడ్ చేస్తారు. అలా యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే షెల్ఫ్ లైఫ్ పీరియడ్ అనేది ఎక్కువ అవుతుంది. మనకి మ్యానుఫ్యాక్చర్ కింద ఆబ్వియస్లీ ఏంటి మనం ప్రొడ్యూస్ చేస్తామో అది ఎక్కువ రోజులు ఉండాలి, ట్రావెల్లో ఉండాలి, సేఫ్గా ఉండాలి, ఊరికనే పాడైపోకూడదు. అలా ఉండకూడదు కాబట్టి సింథటిక్ ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి యాడ్ చేస్తారు. ఇంకా ఏం యాడ్ చేస్తారంటే రిఫైన్డ్ ఆయిల్లో జనరల్గా ఫోమింగ్ ఏజెంట్, యాంటీ ఫోమింగ్ ఏజెంట్ ఒకటి యాడ్ చేస్తారు. ఎందుకంటే మనం ఆయిల్ తీసుకొని బాగా వేడి చేస్తున్నాం అనుకోండి, కొన్ని కలర్ మారడం అలా అవుతుంది. ఈ ఫోమింగ్ ఏజెంట్ యాడ్ చేయనప్పుడు కొంచెం కలర్ మాడకుండా మంచిగా ప్రిజర్వ్ అవుతుంది అనమాట. అలా యాక్చువల్లీ అవ్వకూడదు, ఏదన్నా ఎక్కువ అయిందంటే పాడైపోవాలి. కానీ ఇక్కడ న్యాచురల్గా పాడవలసింది కూడా పాడవకుండా ఆపుతున్నారనమాట. దానివల్ల రిఫైన్డ్ ఆయిల్ ఆర్ ప్యూరిఫైడ్ ఆయిల్ యాక్చువల్లీ మంచి ఆయిల్ కాదు, డైలీ కన్జ్యూమ్ చేయడానికి అంత మంచి ఆప్షన్ కాదు. సో రిఫైన్డ్ ఆయిల్ ఇప్పుడు మనం రెగ్యులర్గా వాడాల్సింది మెయిన్లీ లాంగ్ స్టోరేజ్ కోసం. జనరల్గా మనం గానుగ నూనె కొనుక్కుంటున్నాము అంటే కుదిరినంత మటుకు తక్కువ క్వాంటిటీలో కొనుక్కోవాలి. ఎందుకంటే ఓవర్ టైం ఇది న్యాచురల్ ఆయిల్ కాబట్టి తొందరగా పాడైపోతుంది, ర్యాన్సెడ్ టైప్ టేస్ట్ మారుతుంది. మీరు న్యాచురల్ ఆయిల్స్కి ఈ రిఫైన్డ్ ఆయిల్స్కి డిఫరెన్స్ ఏం చూస్తారంటే, మీరు ఆయిల్ తీసుకొని రిఫైన్డ్ ఆయిల్ చూసారంటే వాసన తెలియదు, కలర్ తెలియదు. ఇది ఏంటంటే యూనివర్సల్, మనం ఏ వంట వండినా ఆ వంటలో బ్లెండ్ అయిపోవాలి, దాని టేస్ట్ బయటికి రాకూడదు. కానీ మెయిన్గా ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్కి వీటికి ఏంటంటే ఒక టేస్ట్, ఒక టెక్స్చర్ ఉంటుంది, ఒక కలర్ ప్రిజర్వ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఆలివ్ ఆయిల్ తీసుకున్నారనుకోండి, గ్రీన్ కలర్లో ఉంటుంది. వేరే మస్టర్డ్ ఆయిల్, నువ్వుల నూనె ఇవన్నీ తీసుకుంటే దానికి ఒక పర్టికులర్ టేస్ట్ ఉంటుంది. సో న్యాచురల్ అన్న వెంటనే మీకు కొంచెం కలర్, టేస్ట్, వాసన, ఫ్లేవర్ ఇవన్నీ కొంచెం ఫిక్స్ అవుతాయి అన్నమాట. వీటిల్లో ఇంకా మీకు కొన్ని ఆయిల్స్లో ఇంకా రకాలు ఏంటంటే, సో కొలెస్ట్రాల్ ఫ్రీ ఆయిల్ అనేది వింటూ ఉంటాం మనం రెగ్యులర్గా. ఈ కొలెస్ట్రాల్ ఫ్రీ ఆయిల్ అంటే ఏంటి అంటే, ఏదైనా కొలెస్ట్రాల్ అనేది యానిమల్ సోర్స్ నుంచి వస్తుంది. యానిమల్ సోర్స్ నుంచి ఆయిల్స్ ఏంటంటే గీ, నెయ్యి ఆర్ బటర్ అనుకో, యానిమల్ సోర్సెస్ నుంచి వచ్చే వాటిని కొలెస్ట్రాల్తో ఉన్నాయి. ఎనీ ప్లాంట్ సోర్స్ నుంచి వచ్చేది కొలెస్ట్రాల్ ఫ్రీ ఆయిల్ అంటారు. ఇప్పుడు ఈ కొలెస్ట్రాల్ ఫ్రీ ఆయిల్ అని వెంటనే అందరూ ఎగురుకుంటూ గంతుకుంటూ అమ్మ కొలెస్ట్రాల్ ఫ్రీ ఆయిల్ అంటే హార్ట్కి చాలా మంచిది అనుకుంటూ తీసుకుంటూ ఉంటారు. దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. కొలెస్ట్రాల్ ఫ్రీ అంటే అది ఒక మార్కెటింగ్ జిమ్మిక్ అంతే. దాన్ని ప్లాంట్ నుంచి ప్రొడ్యూస్, ప్లాంట్లో దేంట్లో కొలెస్ట్రాల్ ఉండదు. సో సాఫ్లవర్ ఆయిల్ కానీ, సన్ఫ్లవర్ ఆయిల్ కానీ, సీడ్ ఫ్లవర్ ఇవన్నీ ఏంటంటే కొలెస్ట్రాల్ ఫ్రీ ఆయిల్స్. అలా అని చెప్పి ఏమైనా హెల్దీ అంటే ఎనీ ఆయిల్ ఈజ్ నాట్ హెల్దీ. మీరు ఒక్క 1 ml ఆయిల్ అంటే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ 12 ml to 15 ml ఆయిల్ తీసుకున్నారంటే 120 to 150 కిలో క్యాలరీస్ ఎనర్జీ వస్తుంది ఆ ఒక్క స్పూన్ నుంచి. మనం వంటలో ఎంతెంత ఆయిల్ సో ఆయిల్ ఏది అని సెలెక్ట్ చేసుకునే ముందు ఆయిల్ ఎంత వాడాలి అనేది చాలా ఇంపార్టెంట్. సో రికమెండెడ్గా ఎంత తక్కువ ఆయిల్ పాసిబిలిటీ అంటే అంత తక్కువ ఆబ్వియస్లీ వాడాలి. అండ్ మీకు ఆయిల్లో ఇంకా గీ ఆయిల్ ఎలా సెలెక్ట్ చేసుకుంటారంటే స్మోక్ పాయింట్ దాన్ని వచ్చి సెలెక్ట్ చేసుకుంటారు. స్మోక్ పాయింట్ అంటే ఆయిల్ ఎంత బాగా కాల్చినా వేడి చేసినా సరే అది పాడవదు, ఆవిరవ్వదు, స్మోక్ అయిపోదు, ఎవాపరేట్ అయిపోదు. అలాంటి ఆయిల్స్ ఆబ్వియస్లీ ఇండస్ట్రియల్ పర్పస్కి చాలా పనికొస్తుంది. అలాంటి ఆయిల్ వన్ ఆయిల్ ఇస్ పామ్ ఆయిల్. పామ్ ఆయిల్తో అడ్వాంటేజ్ ఏంటంటే అది వాసన రాదు, ఎక్కువ లాంగ్ స్టోరేజ్ ఉంటుంది, దానికి ఐడియల్ టెక్స్చర్ ఉంటుంది. అండ్ వేడి ఎంత వేడి చేసినా
పాడవదు. సో ఇండస్ట్రియల్ వైజ్కి ఇది చాలా యూస్ఫుల్, కానీ మనకి హెల్త్ వైజ్గా అది మంచిది కాదు. ఎప్పుడన్నా స్మోక్ పాయింట్ హై ఉన్న ఆయిల్ తీసుకుంటే మనకి మంచిది కాదు. సో తక్కువ ఉన్న ఆయిల్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆయిల్ సింపుల్గా వీటి బేసిస్ మీద సెలెక్ట్ చేసుకుంటామా అంటే, ఆయిల్ సెలెక్ట్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటి అంటే, అపార్ట్ ఫ్రమ్ సైన్స్, టేస్ట్. సో మా అమ్మమ్మని కానీ ఎవరైనా అడిగామనుకోండి, ఈ పొడి కారపొడి చేయాలి అంటే ఈ ఆయిల్తోనే చేయాలి, నువ్వుల నూనెతోనే చేయాలి. ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఈ ఆయిల్లో ఈ కూరకి ఈ ఆయిల్. ఇప్పుడు మనం వర్జిన్ ఆయిల్ చాలా మంచిది అని చెప్పి చాలామంది టాక్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సరే నేను ఒకసారి వర్జిన్ ఆయిల్ తీసుకొని వంట వండడం స్టార్ట్ చేశాను, మన కూరలు పోపేయడం కానీ అలా. మీకు ఆ టేస్ట్ అనేది రాదు. సో దేని టేస్ట్ దానికే ఉంటుంది. ఈ వర్జిన్ ఆలివ్ ఆయిల్ అనేది జనరల్గా సాలెడ్స్ ఆర్ పాస్తా, పిజ్జా ఇలాంటి వాటిలో, అంటే ఎక్కువ హీట్ చేయకుండా ఉండే వాటిల్లోనే మనకు వస్తుంది. మన రొటీన్ డే టు డే యూజ్లో ఆలివ్ ఆయిల్ వండుకొని వంట చేసుకోవడం కుదరదు, మన ఇండియన్ డిషెస్కి సెట్ అవ్వదు. సో మన ఇండియన్ డిషెస్కి ఐడియల్గా ఆయిల్ అనేది మితంగా తీసుకోవడం వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆయిల్ ఏది సెలెక్ట్ చేసుకోవాలి అంటే, ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మస్టర్డ్ ఆయిల్ కొంచెం మంచిది. అంటే మస్టర్డ్ ఆయిల్, నువ్వుల నూనె లేదంటే కొబ్బరి నూనె ఇవన్నీ మంచివి అనమాట. అవకాడో ఆయిల్ అంటారు, ఆలివ్ ఆయిల్. సీడ్ ఆయిల్స్ ఎంతవరకు రిఫైన్డ్ ఆయిల్స్, సీడ్ ఆయిల్స్ అనేది అవాయిడ్ చేసుకోవాలి. అండ్ వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఆయిల్ సెలెక్ట్ చేసుకోవడానికి ఏంటి అంటే, సేమ్ ఆయిల్ జీవితాంతం వాడకూడదు. ఈ నెల ఒక ఆయిల్ వాడారు, అయిపోయింది, నెక్స్ట్ నెల ఇంకో ఆయిల్ తెచ్చుకోండి. కొంచెం ఆయిల్ సెలెక్ట్ చేసుకోండి. సో దట్ ఈచ్ ఆయిల్కి ఒక స్పెసిఫిక్ అడ్వాంటేజ్ ఉంటుంది. మన బాడీలో omega-3 అండ్ omega-6 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వవు, కానీ అవి మన బాడీకి చాలా యూస్ఫుల్. ఇవి మనకి ఎక్స్టర్నల్గా ఆయిల్ నుంచి వస్తాయి. సో అలా omega-3, omega-6 ఉండే ఆయిల్ సెలెక్ట్ చేసుకొని అండ్ రిపీటెడ్గా ఒక్క ఆయిల్ కాకుండా డిఫరెంట్ ఆయిల్స్ మార్చడం వల్ల ఈచ్ ఆయిల్లో ఉన్న బెనిఫిట్ మీకు యాడెడ్ అడ్వాంటేజ్ కింద ప్రతి ఆయిల్ నుంచి బెనిఫిట్స్ తీసుకోగలుగుతారు. సో ఆయిల్ అనేది రొటేట్ చేయండి, కుదిరినంత మటుకు కోల్డ్ కంప్రెస్డ్ వాడండి, అండ్ ఎంత పాసిబుల్ అయితే అంత తక్కువ వాడండి. ఆయిల్ గురించి ఇంకేమైనా ఎక్స్పీరియన్స్ మీరు షేర్ చేసుకోవాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దాని గురించి ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.